హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? సో ఇవాల్టి వీడియో అయితే మల్లెపూలు అనేది ఎలా అల్లడం అనేది చూపిస్తానండి. బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు. 3 టిప్స్ అయితే ఉన్నాయి చూడండి. నేను వీడియో కొంచెం లెందీగా ఉంది, కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి మల్లెపూలు అనేది ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా తీసుకొచ్చానండి. సో దీంతో వీడియో చేద్దామనేసి నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. చూడండి నేను కొంచెం అల్లిన ఆల్రెడీ, మీకు మళ్ళీ చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నాయండి. మీరు ఒకవేళ తొందరగా అప్పుడే తీసుకుని వస్తే అల్లనికే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. కాసేపు అట్లానే పెట్టి, లేదంటే ఈరోజు తీసుకుంటే రేపటి నోరు అల్లితే కొంచెం ఫ్లవర్స్ అనేది కష్టం మీకు బిగినర్స్ లేకుంటే. సో చూడండి ఎంత బాగున్నాయి, ఒక్కటొక్కటి పెట్టలుగా ఎంత బాగున్నాయి చూడండి. మల్లెపూలు అంటే మనకి పూజలో అన్ని దాంట్లో దండ చేసుకొని మనం దేవునికి అయితే పెడతాం కదండి. అదే మన హ్యాండ్తోనే మన ఓన్గా ప్రిపేర్ చేసుకొని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. సో అందుకనే మీరు కూడా ఎందుకు చేయొద్దు. సో మన వీడియోలో ఈరోజు నేర్చుకోండి నేనైతే ఎలా అల్లాను అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్స్లో అయితే స్పెషల్గా దొరుకుతాయండి. ఇప్పుడు నేను తీసుకునే దాంట్లో కర్నూలు నుంచి వచ్చిందనమాట. ఎక్కువ ప్లేసెస్లో దొరకవు, కొన్ని దాంట్లోనే మనం కనిపిస్తాయి. సో నేను తీసుకున్నాను అనమాట. దీనికోసం మనం దారం అనేది, ఈ దారం అయితే తీసుకోవాలండి. వేరే మనం మిషన్ దారం అయితే అవి కొంచెం తెగిపోతుంది, కట్ అయిపోతాయి మల్లెపూలు. అందుకనే చూడండి ఈ కాటన్ దారం ఉంటుంది, కొంచెం అంత లావు లేకుండా థిన్ లేకుండా మీడియం సైజులో ఉంటుంది. ఇప్పుడైతే మనం అది ఒక ప్లేట్లో వేసుకుందాము. చూడండి ఇప్పుడు ఈ దారం అనేది ఇట్లా పట్టుకున్నాను కదా, మీకు కనిపిస్తుందా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక్కటి తీసుకుందాము. చూడండి మల్లెపూలు అనేది ఫస్ట్ ఒక్కటి తీసుకున్నా, ఈ థమ్ కింద ఇట్లా కొంచెం ప్రెస్ చేసి పట్టుకున్నాను అనమాట. థ్రెడ్ అట్లానే ఉంది. ఇంకోటి తీసుకుంటున్నాను, అదేంటంటే కింద పెట్టాలి. ఆ పూలు అనేది కింద పెట్టేసిన తర్వాత అది తీయొచ్చు లేకపోవచ్చు పై స్టెమ్ అనేది. చూడండి ఈ విధంగా ఫస్ట్ పేర్ అయితే తీసుకున్నా, 2 కలిపితే పేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ దారం అనేది కింద నుంచి తీసుకోవాలి. సో కొందరు 2 టైమ్స్ తీసుకుంటారు కిందికి, కొందరు పైకి 2 టైమ్స్ చేసి లాక్ చేస్తారు. నేను 2 టైమ్స్ తీసుకున్నాను. చూడండి నేను మళ్ళీ ఒక 3 టైమ్స్ చూపిస్తాను. ఇట్లా హ్యాండ్తో చేసి ఒక రౌండ్ తిప్పినట్టు చేసి ఇట్లా లాగేయాలి. కనిపించిందండి ఎంత సింపుల్గా ఉందో. సో పైన ఇంకోట్లో వేసుకొని లాక్ వేసుకోవాలి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు 2 knots వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను, ఇంకొక పేర్ రెడీ కోసం. చూడండి సెకండ్ పేర్ ఇది కనిపిస్తుందా? మళ్ళీ మెల్లగా కింద నుంచి తీసుకోండి. దారం అనేది కింద నుంచి రావాలి. కింద నుంచి మనం ఇట్లా తిప్పితే మనకి హ్యాండ్కి ఇట్లా ఇక చూడండి నేను ఒక్క చుట్టాను అనమాట. మళ్ళీ చూపిస్తున్నా. ఇలా 2 ఫింగర్స్తో మళ్ళీ ఇంకా రౌండ్ చేసినట్టు మళ్ళీ తీసిన. చూడండి ఇంకొకసారి ఇక 2తో నేను తీసుకొని ఇట్లా పైన నుంచి ఆ ఫ్లవర్ది అది పేరు ఉన్నది కదా, దాంట్ లోపల ఇట్లా రావాలి. మళ్ళీ పట్టుకొని మనం దారం లాగడమే. ఇప్పుడు చూడండి నాట్ అనేది వచ్చేసింది కదా. మరీ గట్టిగా లాగొద్దండి, పూలు అనేది ఇట్లా స్టెమ్కి అవి కట్ అయిపోతాయండి. సో కనిపిస్తుంది కదా, ఆ దారం గట్టిగా అంటే 2 ఫింగర్స్ కింద ఇట్లా ఉండాలి. మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఇక కొంచెం ఇట్లా సైడ్కి అనుకొని సేమ్ ఇగో కొంచెం ఇట్లా రౌండ్ తిప్పేసి సగం పట్టుకొని లాగేయడమే. చూసారండి, ఫస్ట్ చేస్తే రాదండి. నేను ఎవరైనా మనం ప్రాక్టీస్ లేకుండా చేయలేము కదా, అదే అంటారు ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అనేసి. సో మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఆ చిన్న పని అయినా సరే అండి. చూడండి మళ్ళీ నేను వేస్తున్నాను. ఇది వేరే ట్రిప్ అండి. చూడండి ఇది ఇట్లా తీసుకొని ఉంది కదా, ఇప్పుడు మనం ఇట్లా పైకి నుంచి చేసాం కదండి, ఇదే ఇప్పుడు ఫింగర్తోన ఇట్లా ట్విస్ట్ చేయాలి. కనిపిస్తుందా? ఇగో మళ్ళీ చూపిస్తున్నాను. ఇట్లా పట్టుకొని ఇట్లా కొంచెం ఇట్లా రివర్స్ నుంచి వచ్చినట్టు లాక్ చేయాలన్నమాట. రివర్స్ నుంచి థ్రెడ్ అట్లా తీసుకున్నట్టు లాక్ చేయాలి. నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే మీకు కనిపిస్తుంది నేను హ్యాండ్ ఫింగర్ అనేది ఏ విధంగా అనేది తిప్పుతున్నాను అనేసి.
సో చూడండి ఎంత మనం చూస్తున్నామో ఎట్లా చేస్తున్నామో అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఒక పేరు తీసుకున్నాను. వీడియో కొంచెం బ్లర్ వస్తుందేమో చూడి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కింద నుంచి తీసుకున్నా, మళ్ళా చూడండి ఈ విధంగా నేను పట్టుకొని పైకి నుంచి తీసుకోవాలి. మళ్ళీ పట్టుకుంటున్నా చూడండి, ఇట్లా లాక్ చేసుకొని పైనుంచి చూసుకున్నా, అంటే రివర్స్, కొంచెం రివర్స్ లాగా తీసుకున్నా. మీకు తెలుస్తుంటుందండి. ఇప్పుడు మళ్ళీ చూద్దామా. మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్న పేరు అనేది సేమ్ కింద నుంచి తీసుకోవాలి. ఇక ఇట్లా కింద నుంచి తీసుకుంటే దారం ఇట్లా పట్టుకోవాలి, లూజ్ తీసుకోవద్దు. ఇప్పుడు తమ్ము ఉంది కదండి, ఆ తమ్ము ఈ దారంకి ఇట్లా పైకి నుంచి వచ్చి కిందికి లాగినట్టు చేసి 2 ఫింగర్స్ నుంచి తీసుకొని దారం లోపల నుంచి తీసి ఇప్పుడు దానిపై నుంచి ఇట్లా తిప్పేసి లాక్ చేసుకోవడమే, అంటే నాట్ వేసుకోవడమే. కనిపించిందండి, ఇది థర్డ్ వన్ అనమాట. ఫస్ట్ సెకండ్ చూపించినా కదండి, ఇది థర్డ్. సో థర్డ్ నాట్ ఇది. ఏదైనా మీరు ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఇంకోటి వీడియో కావాలంటే చెప్పండి, నాకు కమెంట్ చేయండి. మనం ఏదైనా వేరే దాంట్లో నేను చూపిస్తాను, ఇంకోటి ఉంది. సో ఇది మళ్ళీ చూపిస్తున్నా, కిందికి వేసుకుంటున్నా పేరు తీసుకొని. చూసారు కదా, ఈ థమ్తో ఇట్లా లేపిన ఆ 2 ఫింగర్స్ నుంచి లాగి ఆ దారంకి వెళ్ళి తీసి దాని ఫ్లవర్ లోపల అట్లా లాక్ చేసుకొని జస్ట్ లాగడమే దారంకి. చూసారు కదండి, ఈ విధానంగా మీరు చేసి ట్రై చేయండి. దారం లూజ్ పెడితే అట్లా పడిపోతుందండి, మీకు చూపించిన కోసమే నేను అట్లా చేసినాం. ఎక్కువ లాగితే మళ్ళీ మొత్తం తెగిపోతుంది. ఇట్లా చూడండి, ఇప్పుడు నేను కడతాను. ఇప్పుడు నేను ఒక్కటొక్కటి చూపించాను కదా, ఇప్పుడు నేను కొంచెం నేను డైరెక్ట్గా చేస్తూ వెళ్తాను, మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, చూడండి, నేర్చుకోండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో ఇప్పుడు నేను పేరు తీసుకున్నాను కదా, మళ్ళీ పైకి నుంచి తీసుకుంటున్నాను, పైన ఫ్లవర్ ఫస్ట్ పేరు నుంచి తీసుకుంటున్నాను అనమాట. దారం కూడా చాలా థిన్గా, టైలరింగ్ దారం అంటే రావండి, ఇట్లా కాటన్ దారమే తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ పైన ఒకటి తీసుకున్నా, మళ్ళీ అప్పటి కింద తీసుకుంటున్నా, ఒక రౌండ్ కింద నుంచి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ట్విస్ట్ చేసి దాంట్లో తీసుకొని లాక్ చేసి లాగడమే. కనిపించిందండి. ఇప్పుడు మనం 1 2 మళ్ళీ తీసుకున్నాము, మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఒక రౌండ్ తిప్పిన తర్వాత పైకి నుంచి ఫ్లవర్ని లాక్ చేసుకొని లాగడమే. చూడండి ఎంత ఈజీగా, సూపర్ సింపుల్గా మీరు ఎంతైనా చేసుకోవచ్చండి, ఎంతసేపైనా లాక్కోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. మళ్ళీ చూడండి, నేను వెళ్తున్నాను అనమాట. పైన కింద నుంచి పెట్టుకొని పేరు అయిన తర్వాత తిప్పుకొని జస్ట్ ఒక ట్విస్ట్లా అనేసి ఇట్లా లాగడమే. ఇక చూడండి, ఇంత నేను అల్లినా కదా అండి పూల మాల దండ అనేది. ఈ బొడ్డు మల్లె అని కదండి, కొంచెం చిన్నగా ఉంటాయి. వేరే దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఏదైనా స్టిక్స్ దేంట్లోపైన ట్రై చేసి మళ్ళీ తర్వాత చేయండి. దీంట్లోనే డైరెక్ట్ అనేది కొందరికి రాదండి, అట్లా అనేసి. ఇక చూడండి, మళ్ళీ ఒక పేరు కింద నుంచి తీసుకొని ఒక ట్రిప్ అట్లా చేసి పైనుంచి లాక్ చేస్తున్నా. ఇగో ఇట్లా లాగడం ఎంత ఈజీగా కనిపిస్తుంది కదండి. ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తుంది, అది ఎంత టైం పడుతుందో, మనం నేర్చుకుంటామా లేదా అనేసి. చూడంగానే మనకు వచ్చేస్తుందంటే అది అవ్వదు పని అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసుకుంటే ఎంత సులభంగా ఉందో. సో ఇది అనేది ఇంతవరకు నేను అల్లిన అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనేది గార్లాండ్ అనేది రెడీ అయిపోయింది, మాల. ఇప్పుడు నేనైతే దేవుడి కోసమే ఇది అల్లుతున్నా అనమాట. చూడండి ఎంత బాగా ఆల్రెడీ ఒక చిన్న కూడా నేను విగ్రహంకి వేద్దామనేసి ఇట్లా అల్లిన. మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగా సూపర్గా వస్తుంది అంటే చాలా సూపర్గా వస్తుంది. ఈజీ మెథడ్ అండి. చాలా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కమెంట్ అండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంపల్సరీ షేర్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికి అల్లడం రాకున్న వాళ్ళు ఉంటే. చూసారు కదండి, ఇదే సింపుల్ వేగో మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. ఫస్ట్ మనం ఒక పేరు తీసుకొని ఇట్లా కింద నుంచి ఒకటి తీసుకున్నాక 2 ఫింగర్స్ నుంచే ఉందండి, ఈ ఫింగర్స్లోనే మనకి అంతా పని అంతా. ఫ్లవర్ వాళ్ళు తొందరగా ఫాస్ట్గా అల్లుతారండి, మనం నేర్చుకుంటున్నాం కదా, కాకపోతే ఇట్లా చేయండి. చూడండి, కింద వేసిన తర్వాత పైకి నుంచి చేసి ఈ 2 ఫింగర్స్తోనే లాస్ట్ టైం నేను మర్చిపోయానండి, నేను ఫస్ట్లో 2 వేసుకున్నాం కదా, లాస్ట్లో కూడా 2 టైమ్స్ నాట్ వేసుకోవాలండి, ఎందుకంటే అవి విడిపోకుండా ఉంటుంది లాక్ వేసుకున్నట్టు. అర్థమైందండి. చూడండి మాల అనేది ఎంత మంచిగా రెడీ అయిందో, ఎంత
వైట్ఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మన వైట్ ఎంత లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి మల్లెపూలు అనేది. మీరు కూడా అమ్మవారికి చేసి పెట్టండి, మీ హ్యాండ్తోనే చేసి అమ్మవారికి ఆ పూజలో అలంకరించండి, చాలా బాగుంటుంది. సో ఈ బొడ్డు మెల్ల అనేది ఎంత బాగుందో మీకు కూడా తెలుసుగా. దాని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, జాస్మిన్ ఫ్లవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్, స్టే ట్యూన్.